అందరికీ నమస్కారం. నా పేరు రమ. డాన్ మొగుడు 4వ భాగం. రచయిత తనూష రెడ్డి గారు. ఈ కాలంలో బయట అమ్మాయిలు ఎలా ఉన్నారు, మన నైనా ఎలా ఉంది? పిల్లలు ప్రయోజకులైనప్పుడే తల్లిదండ్రులుగా మనకు గర్వంగా ఉంటుంది. మంచి కూతుర్ని కన్నావు, ఒక ప్రాణాన్ని కాపాడొచ్చింది నీ కూతురు అని అందరూ వెళ్ళిపోయారు పొగిడి. నేను కూడా నా గదికి వెళ్ళిపోయి స్నానం చేసి రెడీ అయి కిందకొచ్చి గణపయ్య ఎన్నప్పాకు ఎప్పుడు ఈ నమ్మకం పోగొట్టుకునే పరిస్థితి రానివ్వకు స్వామి అని మొక్కుని బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆ రోజు కూడా నైట్ డ్యూటీ ఉంది. కానీ పాపం ఆయన కొడుకు వచ్చారో లేదో ఎలా ఉందో అని ఈవినింగ్ 3 అవ్వకముందే వెళ్ళిపోయాను. ఆయన నార్మల్ వార్డుల్లో ఉంటారని వెళ్ళాను. చుట్టూ బెడ్స్ అన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. కానీ అక్కడ లేరు. నేను నర్స్ని అవర్ ఎంగే అని అడిగాను. నన్ను చూస్తూ భయపడుతూ మేడం మీరు సేవ్ చేసింది నార్మల్ పర్సన్ని కాదు మేడం అని నర్స్ అంటే యారు నర్స్ బిజినెస్ మ్యాన్ కదా. ఇంతలో మా డీన్ నన్ను పిలిచారని చెప్తే వెళ్ళాను. నైనా ఐ యామ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నీ వల్ల మన హాస్పిటల్ పేరే ఈ ఊర్లోని మాగిపోతుంది. ఈరోజు ఒక్క చెన్నై మాత్రమే కాదు, ఇండియా మొత్తం కూడా మన హాస్పిటల్ గురించే న్యూస్లో వస్తుంది. యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ నైనా. అతనికి దూరం జరిగి ఏంటి ఈయన క్లాస్ పీకి నన్ను తిడతారేమోనని భయపడి చస్తుంటే మెచ్చుకుంటున్నారు అని కన్ఫ్యూజన్ ఫేస్తో ఇంతకీ అవర్ యార్ సార్ అని అడిగాను నేను. నైనా నువ్వు ఆపరేషన్ చేసింది ది గ్రేట్ నందా గారిని. హీ ఈజ్ ఏ మాఫియా డాన్ అండ్ లీడర్. చాలామంది పొలిటీషియన్స్ కూడా ఈయన కింద ఉండాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ చెన్నైతో పాటు ముంబై, గోవాను కూడా చిటికిన వేలుతో ఏలే కనిపించని కింగ్ అని మా డీన్ జయప్రకాష్ గారు గొప్పగా చెప్పారు. నేను విస్తుపోయి చూస్తూ ఉంటే హాస్పిటల్ మొత్తం ఈరోజు ఎంగేజ్ చేయమని బాయ్ ఆర్డర్ అని 6 అడుగుల ఒక వ్యక్తి వచ్చాడు. భారీ ఆకారం. బాబోయ్ అని నేను చూస్తూ ఉంటే మేడం మీరే కదా మా సార్ను సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేసిందని అన్నాడు. నేను ఇంకా అదే షాక్లో ఉండి అని తలూపాను. బాయ్ పిలుస్తున్నారు రండి అని అన్నాడు. నేను వెళ్ళకూడదని అనుకున్నా కానీ వెళ్ళక తప్పలేదు. ఐసీయూలోనే ఒక రూమ్లో ఆయన బెడ్ డ్రెస్కు ఆనుకుని పక్కనే కూర్చున్న ఒక అతని చేతులను పట్టుకొని ఉన్నాడు. నేను వెళ్ళగానే ఇదంతా చూసిన అతను డోర్ క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెనక నుండి అతను కనిపిస్తూ ఉంటే అలాగే ముందుకు వెళ్ళాను. రామ్మ అని నందాగారు అంటే పక్కనే కూర్చున్న వాళ్ళ అబ్బాయి నన్ను చూశాడు. నేను ఆ క్షణమే చూశాను అతన్ని. చురకత్తుల్లాంటి కళ్ళు, నిటారుగా ఉన్న ముక్కు, సిల్కీ హెయిర్ నుదుటి మీద తారాడుతోంది. ఫుల్ బ్లాక్ అవుట్ఫిట్లో ఉన్నాడతను. నన్నే సీరియస్గా చూస్తూ ఉన్న అతని చూపులకి జడిసి వెళ్ళి ఆయన షీట్ను చెక్ చేసి పల్స్ చూసి ఇప్పుడు ఎలా ఉందండి మీకు అని అడిగాను. బాగుందమ్మా అని నీల్ ఈఎంఐ నన్ను చాలా రిస్క్ చేసి నాకు ట్రీట్మెంట్ చేసింది నాన్న అని అన్నారు. అతను మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకుండా నన్నే చూస్తున్నాడు. ఏంటి ఇతని చూపులకి నా హార్ట్ బీట్ ఇలా రేజ్ అవుతుందని నా మనసులో అనుకొని డ్రెస్ తీసుకోండి అని చెప్పి బయటకు నడిచి సెమినార్ హాల్లోకి వెళ్ళిపోయాను. వాటర్ గడగడ తాగేసి బయటకొస్తే అతను నా ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. నాతో కాల్ మాట్లాడింది నువ్వే కదా అని అన్నారు. అని తలూపాను నేను. కానీ నా కళ్ళు పెద్దవయ్యాయి. అతన్ని చూసి నా ముందే సిగరెట్ వెలిగిస్తున్నాడు. నాకు కోపం వచ్చి గుర్రుగా చూస్తుంటే నిన్నే నాతో కాల్ మాట్లాడింది నువ్వేనా అని రెండోసారి ఏదో నేనిప్పుడు అవునని చెప్పకపోతే అనర్థాలు జరుగుతాయన్నట్లుగా అడిగాడు. నేను ఆమా అని అన్నాను. నా వైపే చూస్తూ స్మోక్ వదిలితే నాకు చిర్రెత్తుకొచ్చి హలో సార్, ఇది హాస్పిటల్, ఇక్కడ స్మోక్ చేయకూడదు, కావాలంటే బయటికి వెళ్ళి చేసుకోండి అని అన్నాను. అతను వింటేనే కదా అలాగే స్మోక్ చేస్తూ నన్ను మింగేసేలా చూస్తూ ఉంటే నేనే అతని నోటి దగ్గరున్న సిగరెట్ని లాగి డస్ట్బిన్లో పడేశాను. నా వైపు ఒక సీరియస్ లుక్ ఇచ్చాడు అతను. ఇస్తే భయమా ఏంటి అని నేను మనసులో అనుకుని వెళ్తూ ఉంటే 1 మినిట్ అని అన్నాడు. నేను వెనక్కి తిరిగి చూశాను. నాకు దగ్గరగా వచ్చి థ్యాంక్స్ ఫర్ సేవింగ్ మై డాడ్ అని అన్నాడు. నేను ఇట్స్ ఓకే, ఇట్స్ మై డ్యూటీ అన్నాను. చొరవగా నా మెడలో ఉన్న ఐడి కార్డ్ చేతిలోకి తీసుకొని నయన అయ్యంగార్ అని నా పేరు పలికాడు. అప్పుడు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో నాకే తెలుసు. నేను అవునని తలాడిస్తే ఏమైనా కార్స్ మా డాడ్ కార్ని ఫాలో అవడం కానీ గన్ సౌండ్స్ కానీ అక్కడ ఆ టైంలో చూసావా, విన్నావా అని అడిగారు. కడవలే, ఒక డాక్టర్ని అడిగే ప్రశ్నలైనా ఇవి అనుకుంటూ ఇల్లే. మీ నాన్నగారు మాత్రమే సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చి డివైడర్ని గుద్దుకున్నారని చెప్పి ఇంకా అతని చేతుల్లోనే ఉన్న నా ఐడి కార్డుని లాక్కొని ముందుకు వెళ్ళిపోయాను. సీనియర్ డాక్టర్స్ వెనకాలే రౌండ్స్కు వెళ్ళిన నేను సైలెంట్గా నిలబడితే మా సీనియర్ డాక్టర్ నందగారిని చెక్ చేస్తూ యువర్ సో లక్కీ సార్ అని అంటున్నాడు. నేను వెనక్కి తిరిగి చూస్తే నా వైపే చూడకుండా డాడ్, ఈవినింగ్ మనం ఇంటికి వెళ్తున్నామని అని స్థిరంగా చెప్పాడు. సార్, ఈరోజు మార్నింగే కదా మీకు ఆపరేషన్ జరిగింది, ఇప్పుడే వెళ్ళడం నాట్ సేఫ్ సార్. మీరు అట్లీస్ట్ 2 డేస్ అయినా సరే అబ్జర్వేషన్లో ఉండాలని మా సీనియర్ డాక్టర్ వాళ్ళతో అంటే నో అని
అతను గట్టిగా అరిచేసరికి అతను వినే రకం కాదని నాకు బాగా అర్థమైంది. అందరూ వెళ్ళిపోతూ ఉంటే "నువ్వాగమ్మా" అని అన్నారాయన. నేనాగి చూస్తూ ఉంటే ఆయన ఆ నందగారు నా చేయి పట్టుకొని "నీ పేరేంటమ్మా" అని ఆప్యాయంగా అడిగారు. నేనాయన వైపు చూసి "నయన సార్" అని అన్నాను. "బావుందమ్మా. 1 సెకండ్ చాలా థాంక్స్" అని ఆయనంటే, ఆయన సుపుత్రుడు కాల్ మాట్లాడుకుంటూ బయటకు వెళ్ళిపోవడం చూసి మీకు బుల్లెట్ తగిలినా కూడా ఎలా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు? అసలు ఎవరు షూట్ చేశారు మిమ్మల్ని? అని క్యూరియాసిటీ ఆపుకోలేక అడిగాను. నయన ఇన్నోసెంట్ మొహాన్ని చూస్తూ నవ్వినా, నందా గారు బిజినెస్‌లో గిట్టని వాళ్ళు లేమ్మా అని అన్నారాయన. ఓహ్! మీరు చాలా స్ట్రాంగ్. మీ రిపోర్ట్స్ అన్నీ కూడా చూశాను. మీరు హెల్తీగా ఉన్నారు సార్ అని అంటే ఆయన నవ్వుతూ నా కొడుకున్నాడు కదా! నన్ను తండ్రిలా చూసుకోవడానికని అన్నారు. మీరు నిజంగానే క్రిమినల్‌నా? అని సందేహిస్తూ అడిగాను. ఏ తల్లి? ఒక క్రిమినల్‌ను అనవసరంగా కాపాడేమోనని అనుకుంటున్నావా నువ్వు? అని ఆయన అన్నారు. ఇల్లే సార్. అందరూ మీరు పెద్ద డాన్ అని అంటుంటే అడిగాను అంతే. మీరు ఎలాంటి వారైనా సరే, నేను అలా చూస్తూ వదిలేయలేను కదా సార్. గెట్ వెల్ సూన్. వెనుతిరిగాను నేను. ఆయన అబ్బాయి నన్ను ఒక్కసారిగా ఎగాదిగా చూసి డాడ్ మనం వెళ్ళాలి అని అంటున్నాడు. అతను ఆయన నడుము చుట్టూ చెయ్యేసి ఇంకో చేతిని అతని భుజం మీదుగా వేయించుకొని నడిపించుకుంటూ లిఫ్ట్ వరకు వెళ్ళిపోయాడు. ముందు వెనకాల ఒక కారులో మహేంద్ర గారు పక్కనే నీల్ కూడా వెళ్తుంటే వెనకాల ఇంకో 2 బ్లాక్ అంబాసిడర్ కార్లు వస్తుంటాయి. నీల్ అని మహేంద్ర అంటే మాట్లాడకండి డాడ్. అసలెందుకు మీరు నాకు చెప్పకుండా ఒక్కరే వెళ్లారు? చూడు నీల్ అనుకోకుండా నేను ఈ దారిలో వచ్చాను. నాలా నువ్వు అవ్వకూడదని నేను దూరంగా ఉంచి అక్కడే నీ చదువులు కూడా పూర్తయ్యేలా చేశాను. కానీ నువ్వు రావడమే చేతిలో గన్ పట్టుకొని నాకంటే క్రూరియల్‌గా తయారయ్యావు. నీల్ ఎనఫ్ డాడ్. మిమ్మల్ని నేరుగా వచ్చి ఏమీ చేయలేక అడ్డదారుల్లో వచ్చి చంపాలని మీ ప్లేస్ కోసం ఆ బాస్టర్స్ చూస్తుంటే చేతకాని కొడుకులా చూస్తూ ఉండమంటారా నన్ను? ఐ నో ఎవ్రీథింగ్ డాడ్. చిన్న పిల్లాడిని కాదు తెలిసే ఈ దారిలోకొచ్చాను. మిమ్మల్ని చంపాలన్న ఆలోచనే వచ్చిన వాళ్ళకి నరకం చూపించి మరి చంపేస్తాను. అలాంటిది మీకు ఈ పరిస్థితి తెచ్చిన వాళ్ళని అంత ఈజీగా వదిలేస్తానని మాత్రం అస్సలు అనుకోకండి. ఇంకా మన మధ్య ఈ టాపిక్ ఇంకోసారి రాకూడదని సీరియస్‌గా అంటాడు నీల్. సరే, కనీసం నన్ను సేవ్ చేసిన ఆ అమ్మాయికైనా థాంక్స్ చెప్పావా? అని అడుగుతాడు మహేంద్ర నీల్ తోటి. చెప్పాను డాడ్ అని అసహనంగా. నీల్ అంటే చాలా మంచమ్మాయి నీల్. నాకు గుర్తుంది. నన్ను హాస్పిటల్‌కి తీసుకొని రావడానికి చాలా కష్టపడింది. హాస్పిటల్‌లో డాక్టర్స్ నన్ను ట్రీట్ చేయడానికి భయపడితే రిస్క్ తీసుకొని మరీ ఆపరేషన్ చేసింది. ఈ కాలంలో ఇంత మంచి మనసున్న అమ్మాయి ఉండటం నిజంగా రేర్ అని అంటారు మహేంద్ర. ఇంతకుముందు నీల్ బెదురు కళ్ళతో చూసిన నయనను గుర్తు తెచ్చుకొని విండో నుంచి బయటకే చూస్తాడు నీల్. కార్ ఇంటి పోర్టికోలో ఆగగానే నీల్ జాగ్రత్తగా తండ్రిని నడిపించుకుంటూ లోపలికి తీసుకుని వెళ్తాడు. వీల్ చైర్‌కు పరిమితమైన మధుమతి భర్త ఛాతీ మీదున్న కట్టు చూసి కంగారు పడిపోతూ మహేంద్ర ఏమైంది మీకు? ఈ కట్టేంటి? 2 రోజుల నుంచి ఇంటికి ఎందుకు రాలేదు? అని అడుగుతుంది మధుమతి. తనతో కొన్ని సంవత్సరాల నుంచి ఎక్కువగా మాట్లాడడం ఇదే కాబోలు. అందుకే మహేంద్ర మనసు కరిగిపోతే మధు అని పిలుస్తాడు. మహేంద్ర ఆమె వైపే చూస్తూ. ఆమె తన మొహాన్ని తిప్పుకొని నిన్నే నీల్ అని అంటుంది. భర్త మొహం చిన్నబోతే మామ్ నువ్వు అంతలా ఎగ్జైట్ అవ్వకని తండ్రిని బెడ్రూమ్‌లో వదిలి తల్లి ముందు మోకాళ్ళ మీద కూర్చొని చిన్న యాక్సిడెంట్ అయింది అంతే. నువ్వేమీ కంగారు పడకు. ఆయన బాగున్నారు. నువ్వంతగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు మామ్ అని తల్లి చెంపను నిమురుతూ చెప్తాడు నీల్. ఏడుస్తూనే భర్త బెడ్రూమ్‌కి వెళ్ళిన మధుమతి పడుకున్న మహేంద్రను చూసి తాకబోయి చివరి క్షణంలో ఆగిపోతుంది. తమ మధ్య దూరం ఇప్పటిది గాదు కదా అని అనుకుని వీల్‌చైర్ తోసుకుంటూ బయటకొచ్చేస్తుంది మధు. డ్యూటీ నుండి ఇంటికి వచ్చేశాక పార్టీ, నైనా, సహస్ర, పారు రండని పిలిస్తే వెళ్ళాం మేడకి. ఈ ప్లేస్ నాకు చాలా ఇష్టం. చుట్టూ పువ్వుల మొక్కలు, మధ్యలో ఉయ్యాల, ఎన్నపాటి అని మేమడిగితే చాలా రోజులైంది తాళం వేస్తాను, నాట్యం చెయ్యండని అడిగింది. సరే అని మేము చున్నీల నడుముకు కట్టుకొని పార్టీ తాళం వేస్తుంటే శృతికి తగ్గట్టుగా నేను సహస్ర డాన్స్ వేశాం. కాసేపటికి ఆ ప్రాక్టీస్ తగ్గడం వల్ల ఇంకా నా వల్ల కాదు పార్టీ అని పార్టీ ఒడిలో తలపెట్టుకుంటే సహస్ర కూడా వచ్చింది. ఇద్దరి తలలని నిమురుతూ నా బంగారాలు ఇద్దరు మీరు. మీ తాతయ్య ఉండుంటే ఎంత సంతోషపడేవారో నిన్ను చూసి అని పార్టీ అంటూ ఉంటే నేను హాస్పిటల్‌కి వెళ్ళినా నాకు నర్స్ మేడం ఇది ఆ సార్‌ది ఇవ్వడం మర్చిపోయానని ఒక చైన్ చేతికిచ్చింది. ఆ గోల్డ్ చైన్ పొడవుగా ఉండి మధ్యలో శివ రుద్రాక్ష ఉంది. బావుంది చైన్ డిజైన్ అనుకొని దీన్నెలా ఇవ్వాలని ఆలోచిస్తే మళ్ళీ చెకప్‌కు ఆయన రావాలి కదా! అప్పుడే ఆయనకి ఇవ్వొచ్చులే అనుకుని బ్యాగ్‌లోకి వేసుకున్నాను.
రోజులు గడుస్తుంటే నాకు హాస్పిటల్ టు ఇల్లు బాగా అలవాటైపోయింది. అలా ఒక వారం రోజుల తర్వాత నేను హాస్పిటల్‌కి వెళ్తే బయట ఆ రోజు చూసిన కారే కనిపించింది. నేనింకా అతగాడి చూపులు మర్చిపోలేదు కదా! అందుకే అతనేమో అనుకోని అలా అనుకున్నాను. కానీ మరి నేనెందుకు అతని గురించి అలా ఆలోచిస్తున్నానని లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళడమే ఆలస్యం. దివ్య ఎదురుగా వచ్చి "డీన్ సార్ నిన్ను పిలుస్తున్నారు నాయనా" అని అంది. సరే అని నేను వెళ్ళాను. నేను గుడ్ మార్నింగ్ సార్ అని నన్నేదో పిలిచారట అని చైర్‌లో కూర్చున్న ఇంకో వ్యక్తిని చూశాను. అతనే ఆ రోజు భారీ ఆకారంతో బాయ్ బాయ్ అంటూ తిరిగింది. నన్నే చూస్తూ డీన్ సార్ నువ్వొకసారి నందా సార్‌ను చెక్ చేయడానికి మ్యాన్షన్‌కు వెళ్ళాలి నాయనా అని అన్నారు. నాకు కోపం వచ్చింది. ఆయనంత పెద్దవారైతే మాత్రం నేను వెళ్ళడం ఏంటనుకుని సారీ సార్ నేను వెళ్ళను. ఇంకెవరినైనా పంపించండని ఖరాఖండిగా చెప్పేశాను. అతను నన్ను సీరియస్‌గా చూస్తుంటే డీన్ సార్ ముందుకొచ్చి నాయనా నువ్వే ఆపరేషన్ చేశావు కాబట్టి నువ్వే అటెండ్ అవ్వాలి. నువ్వు వెళ్ళకపోతే నీ కెరీర్‌కి నష్టం. ఇట్స్ మై ఆర్డర్ గో అని స్థిరంగా అంటే, నో సార్ నేను వెళ్ళలేను. ఇందుకోసమే పిలిచుంటే నా ఆన్సర్ ఆల్రెడీ చెప్పేశాను. నాకు పేషెంట్స్ ఉన్నారు. మార్నింగ్ నుండి వెయిట్ చేస్తున్నారు. సార్ ఐ హావ్ టు గో అని వెళ్ళిపోయాను. జరిగే అనర్థం తెలియక ఆసిఫ్ గారు నేను తనకు నచ్చచెప్పి పంపుతానని మా డీన్ అంటూ ఉంటే అక్కర్లేదు తనే వస్తుంది. మీరు మీ పని చూసుకోండని అతని చేతి వేళ్ళు స్పీడ్‌గా డయల్ చేస్తే బాయ్ అని విషయం చెప్తాడు. ఆసిఫ్ వెంటనే ఒక సైడ్ స్మైల్ అతని ఫేస్‌లో 10 మినిట్స్‌లో తను కార్‌లో ఉంటుంది తీసుకొనిరా అని కాల్ కట్ చేసి, ఓ 2 మెసేజ్‌లు పంపి వెళ్లి చైర్‌లో కూర్చొని కాలు మీద కాలేసుకుంటాడు నీల్. ఏమైంది తాత అని పెద్దాయన చెక్ చేస్తుంటే, నాయనా బుల్లెట్‌లా దూసుకొని వచ్చింది దివ్య. ఏయ్ చూసుకో ఏమైంది అని నేనంటే, ముందు నువ్వు రా అని నన్ను పిలుస్తుంటే, అమ్మా డాక్టరమ్మ ఎన్ కై రొంబ నొప్పి చూసి వెళ్ళని తాత అంటుంటే, నువ్వాగు తాత మేమిప్పుడే వెళ్ళకపోతే అవతల నువ్వు చూపించుకోవడానికి కూడా ఈ హాస్పిటలే ఉండదని అది అంటుంటే కాసేపు ఆగని నేను ఆ తాతని ట్రీట్ చేసి స్కాన్ పంపించు. ఇప్పుడు చెప్పు ఏంటి నీ తొందర అని అడిగాను. అది చెప్పేలోపే సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా పోగై వస్తే ఏమైంది సార్ అని నేను చూస్తూ ఉంటే నా ఫోన్‌కి వచ్చిన మెసేజ్ వస్తే ఏంటో అని చూసుకున్నాను. ఆ హాస్పిటల్‌లో హైయెస్ట్ ఫౌండర్ అయిన నీల్ యగ్నేష్ గారు ఇంకా నుండి హాస్పిటల్‌లో ఫండ్స్ పెట్టరని అందులో వచ్చిన మెసేజ్. దానికి కారణం జూనియర్ డాక్టర్ అయిన నయన అయ్యంగారని అంటే నేనేనని ఉంది ఆ మెసేజ్‌లో. నా హార్ట్ ఆగిపోయేలా ఉంటే సీనియర్ డాక్టర్స్ అందరూ నా వైపు కొంచెం కమాండింగ్‌గా చూస్తుంటే దివ్య నన్ను జాలిగా చూస్తోంది. ఎన్న కామాక్షమ్మ అని నేను నీరసంగా మనసులో అనుకుంటే అతను కార్‌తో రెడీగా ఉన్నాడు. తప్పేలా లేదని చిరుబురులాడుతూనే వెళ్తున్నాను. ప్లీజ్ అలా చూడకండని నా బ్యాగ్ ఆప్రాన్ మొబైల్ తీసుకొని కోపంగా వెళ్తే డోర్ ఓపెన్ చేశాడు అతను. కోపంగా చూసి కూర్చున్నాను. కార్ ముందుకు కదిలితే నీ సార్ అసురన్ మాదిరి ఉన్నాడని అన్నాను. ఏంటి మేడం అని అడిగాడతను. నథింగ్ రోడ్ చూడండని మొహం మార్చుకుని కూర్చున్నాను. అతను నన్ను చూడకుండా శ్రద్ధగా డ్రైవ్ చేస్తూ ఉంటే ఎంత పొగరు అంత పొగరోడికి అని 4 తిట్లు తిట్టుకుంటూ ముందుకు చూస్తుంటే కారు ఒక బంగ్లా ముందు ఆగితే దిట్టంగా ఉన్న ఓ ఇద్దరు పెద్ద గేట్లని ఓపెన్ చేశారు. కారు లోపలికి దూసుకొని వెళ్ళింది. గేట్‌కు ఇంటికి మధ్యలో చాలా రకాల పూల మొక్కలు, విచిత్రమైన మొక్కలున్నాయి. కారు ఆగగానే మేడం అని అన్నాడతను. ఇల్లు వచ్చింది. నాకు కూడా తెలుసులే సుంఠ అని నోట్లో తిట్టుకొని దిగాను. నేను హాల్లోకి అడుగు పెట్టడమే నా కళ్ళు చెదిరిపోయేంత రేంజ్‌లో ఆ ఇల్లు ఉంది మరి. డాన్ దందాలో బానే గిట్టుబాటయినట్టుంది. అందుకే కొంప లంకంత ఉందని మనసులో అనుకోపోయి బయటికే అనేశాను. మురుగనప్ప ఎవరైనా విన్నారా అని అనుకుంటూ చుట్టూ చూస్తుంటే నా హార్ట్ బీట్‌కు మ్యాచ్ అవుతూ మెట్లు దిగుతూ ఉన్న ఒకరి అడుగుల శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూశాను. ఇంకెవరు అతనే స్టెప్స్ దిగుతూ వస్తున్నాడు. మళ్ళీ నల్ల రంగు దుస్తుల్లో డాన్లంటే ఇలాగే ఉంటారేమో అనుకుని నన్నెందుకు బ్లాక్‌మెయిల్ చేసి మరీ రప్పించారు అని అడిగాను. అతను ముందుకు వెళ్ళి ఒక ఐబ్రో రైజ్ చేసి చూస్తూ పిలిచినప్పుడే వచ్చుంటే బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం నాకుండదు అని అన్నాడు పొగరుగా. మూతి నల్లగా పెట్టుకొని చూస్తుంటే కమ్ అని అంటూ ముందుకు నడిచాడు. తండ్రి దగ్గరకని నా బ్యాగ్ తీసుకొని వెనకాలే వెళ్ళాను. బుక్ చదువుకుంటూ ఉన్నారాయన. నన్ను చూసి హాయమ్మ ఎలా ఉన్నావని అడిగారు. నాకేమీ నిక్షేపంలా అందంగా ఉన్నానని కదా అందుకే నవ్వుతూ ఆ మాట నేను అడగాలండి. ఎలా ఉంది సార్ మీకిప్పుడు? నా బ్యాగ్ నుండి స్టెథోస్కోప్‌ని తీసుకుంటూ మెడలో వేసుకొని ఆయన హార్ట్ బీట్ చెక్ చేసి ఆపరేషన్ అయిన చోట కూడా చూశాను. గాయం ఇంకా పూర్తిగా తగ్గలేదు. ఇంకా 1 వీక్ అవుతుంది కదా! నొప్పిగా ఉంటుంది. కొన్ని రోజులు మీరు కంప్లీట్‌గా బెడ్ రెస్ట్‌ని తీసుకోవాలి సార్ అని నేను అంటూ ఉంటే అతని తండ్రి పక్కనే కూర్చొని షర్ట్ బటన్స్ పెట్టి నన్నే చూస్తూ ఉన్నాడు. అతను నా వైపే. ఏంటో ఇతని చూపులు ముందు నుంచి నాకసలు నచ్చట్లేదు. చాలా డీప్‌గా, ఇంటెన్స్డ్‌గా చూస్తున్నట్లుగా అనిపిస్తోంది నాకు.
అని అనుకుంటూ నా హార్ట్ అయితే వందే భారత్‌లా పరిగెడుతోంది. ఇతగాడి చూపులకి ఇంజెక్షన్ ఉందని అన్నాను. నా వైపు నుండి చూపులు తిప్పి తండ్రిని చూశాడతను. తల్లి కావాలంటే ఇంకోసారి ఆపరేషన్ చేయించుకుంటాను కానీ ఇంజెక్షన్ వద్దమ్మా అని భయపడుతూ అన్నారాయన. నాకు ఆశ్చర్యం, నవ్వు రెండూ వచ్చాయి. ఆశ్చర్యం ఎందుకంటే, ఒక డాన్ అందరినీ భయపెట్టే ఆయనకి ఇంజెక్షన్ అంటే భయమా అని, నవ్వు చిన్నపిల్లాడిలా బెదురుతూ వద్దని మారం కనిపిస్తున్న ఆయన్ని చూసి ఇట్స్ ఓకే అని అతనే నచ్చచెప్పి ఆయన్ని పడుకోబెడితే నొప్పే తెలియకుండా ఇంజెక్షన్ వేసి అయిపోయిందని అన్నాను. ఆయన ఆశ్చర్యంగా చూస్తూ నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మా, అసలు నొప్పే తెలియలేదని అన్నారు. నేను నవ్వి టాబ్లెట్స్, ప్రిస్క్రిప్షన్స్ అతని చేతికిచ్చి బాయ్ అంకుల్ టేక్ కేర్ అని ఆయన్ని చూసి సారీ సార్ ఏదో ఫ్లోలో వచ్చేసిందని అన్నాను. పర్లేదమ్మా అంకుల్ అని పిలువు, అలా అంటేనే నేను నవ్వి బయటికి వస్తే అతను కనిపించలేదు కానీ వీల్ చైర్లో నాకు ఒక ఆవిడ కనిపించింది. పొడవు జడ, అందమైన మొహం, నుదుటిన పాపిట్లో కుంకుమ పెట్టుకొని నన్ను ఆప్యాయంగా చూస్తూ దగ్గరికి రమ్మని పిలిచింది. నేను ఆవిడ దగ్గరికి వెళ్తే నా తల మీదుగా చెంప నిమిరి నువ్వు కాపాడింది ఒకరి ప్రాణాన్ని మాత్రమే కాదని అంది. అయ్యో పెరియ వార్టిగల్ అంత పెద్ద మాటలు ఎందుకండి అని అంటే ఆవిడ నవ్వి ఎలా ఉంది ఇప్పుడు ఆయనకి అని అడిగింది. పర్వాలేదండి. బాగానే ఉంది. ఆయన మీ భర్తనని అడిగాను. అని ఆవిడ తలదించుకుంటే, మరి మీరు వెళ్లి అడగొచ్చు కదా అని అన్నాను. ఆవిడ ఇంకేమీ మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకొని లత అని అంది. ఒక అమ్మాయి వచ్చి వీల్ చైర్‌ను తోసుకుంటూ తీసుకొని వెళ్ళిపోయింది. ఏంటో నాకేమీ అర్థం కాక చూస్తుంటే స్టెప్స్ దిగుతూ వచ్చిన అతను చెక్‌ని నా ముందుకి చాపాడు. నేను దాని వైపు కూడా అసలు చూడను కూడా చూడకుండా నో థాంక్స్. నాకు హాస్పిటల్‌లో శాలరీ వస్తుందని అన్నాను. సీరియస్‌గా చూస్తూ నా దగ్గరికి అడుగులు వేశాడు అతను. కథ ఇంకా ఉంది. మరి నీల్‌ని చూస్తుంటేనే ఇలా భయపడుతూ తిట్టుకుంటున్న మన నయన అతని ప్రేమలో ఎలా పడింది? మరి నీల్ నయనని ఇంతలా భయపెడుతున్నాడు కదా! నిజంగా భయపెడుతున్నాడా? లేదా భయం వెనుక ప్రేమ ఉందా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.